హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి జొన్న రొట్టెను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం మీరు జొన్న రొట్టెను తయారు చేసుకోవాలన్నా కూడా ఈ టిప్స్ పాటించి గనక చేస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చపాతీలు చేసుకున్నంత ఈజీగా మనము చపాతీ కర్ర పీటని యూస్ చేసుకొని మనం జొన్న రొట్టెను తయారు చేసుకోవచ్చండి. మనము రొట్టెను చేత్తో తట్టకపోయినా సరే ఇలా కర్రతోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. రొట్టె అనేది ఎక్కడ విరగకుండా అలాగే చీలికలు అనేవి కూడా రాకోకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అలాగే రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. పళ్ళు లేని ముసలి వాళ్ళైనా అలాగే చిన్న పిల్లలైనా కానీ చాలా ఈజీగా తింటారండి. మరి ఇక లేట్ చేయకుండా సాఫ్ట్ జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచండి. అందులోకి 3 కప్పుల నీళ్లను వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజు కప్పును తీసుకున్నానండి. 1 కప్పు నీళ్లకు 1 కప్పు పిండిని వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల దాకా నీళ్లను వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇలా నీళ్లను బాగా మరలించుకోండి. ఇలా నీళ్లను బాగా మరలించుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే నీళ్లను కొలుచుకున్నామో అదే కప్పుతోనే పిండిని కూడా వేసుకోండి. ఇలా 3 కప్పుల జొన్న పిండిని వేసుకున్న తర్వాత సైడ్లో ఒక గంటను ఉంచి 5 నిమిషాల పాటు పిండిని ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు పిండిని ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పిండిని బాగా కలపండి. ఇలా పిండిని కలిపేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పిండిని మొత్తం ఇలా బాగా కలపండి. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వెడల్పుగా ఉండే రొట్టె తట్టను తీసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఇలా పిండిని మొత్తం వెడల్పు ప్లేట్లోకి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల తొందరగా పిండి అనేది ఆరుతుందండి. వెంటనే మనము రొట్టెల్ని చేసుకోవచ్చు. అలాగే పిండిని కూడా మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అందుకే ఇలాంటి వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండిని పూర్తిగా చల్లారేంత వరకు వదలకండి. ఎందుకంటే అది మనం కలుపుకునేటప్పుడు చిన్న చిన్న చీలికలు అనేవి వస్తుంది. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని పక్కన ఉంచుకోండి. మన చేతిని ఆ నీళ్ళల్లోకి డిప్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా కలపండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా ఉండాలి పిండి అనేది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ముద్దల్లా చేసుకోండి. కొద్ది కొద్దిగా మీకు ఎంత వీలవుతుందో అంత ముద్దల్ని ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే చాలా పిండి ఉంది కదండి, ఆ పిండిని ఒకేసారి మనము నాదుకోలేము కాబట్టి మన చేతిలోకి ఎంత వీలవుతుందో అంత పిండిని తీసుకొని ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. మనం పిండిని నాదుకునేటప్పుడు ఇలా అరిచేత్తో నాదుకోవాలండి. ఇలా అరిచేత్తో గనక నాదుకుంటే చిన్న చిన్న ఉండలు అనేవి పిండి ముద్దలు ఉంటే గనక అవి బ్రేక్ అవుతాయండి. అందుకోసమే ఇలా నాదుకోవాలి. ఇలానే సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఇలా నాదుకునేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోండి. ఇలా పిండిని మొత్తం చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత అందులో నుంచి ఒక ముద్దను తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా నీళ్ళతో ఇలా చేతిని డిప్ చేసుకుంటూ ఇలా నాదుకోవాలి. కనీసం అంటే ఒక 5 నిమిషాల పాటైనా సరే ఈ పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నాదుకోవాలండి. ఇలా అరిచేత్తో మొత్తం ఇలా నాదుకోవాలి. ఇలా నాదుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. చాలా సాఫ్ట్గా పిండి ముద్దను మనం నాదుకుంటేనే చపాతీలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రొట్టెల్ని. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరిచేత్తోనే పిండిని నాదుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుందండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అంత నీట్గా వస్తాయండి రొట్టెలు అనేవి. ఇక్కడ కూడా రొట్టె అనేది విరగకుండా అలాగే చీలికలు అనేవి రాకోకుండా చాలా నీట్గా మనము చపాతీ చేసుకున్నంత ఈజీగా చపాతీ కర్రతో రోల్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను నాదుకున్న పిండికు అలాగే కలిపి ఉంచుకున్న పిండికు ఎంత తేడా ఉందో, ఎంత సాఫ్ట్గా చేసుకున్నానో. ఇలా పిండి ముద్దను సాఫ్ట్గా నాదుకోవాలండి. ఇలా సాఫ్ట్గా చేసుకున్న ఈ పిండి ముద్దలో నుంచే కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మనం మరొకసారి నాదుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలానే సేమ్ ప్రాసెస్లో 3 లేదా 4 దాకా చేసుకొని పక్కన ఉంచుకోండి. అన్నిటినీ ఒకేసారి చేసుకోకూడదు. పిండి ముద్దలు అనేవి ఆరిపోతే మనకు రొట్టెలు చేసుకునేటప్పుడు చీలికలు అనేవి వస్తాయండి. అందుకోసమే 3 లేదా 4 దాకా పిండి ముద్దలను చేసుకొని పక్కన ఉంచుకోండి.
చూడండి, ఇక్కడ నేను కలుపుకున్న పిండిని మొత్తం అలాగే ఉంచుకున్నాను. నేను ఏ పిండిని అయితే నాదుకున్నానో ఆ పిండి మొత్తం పూర్తిగా రొట్టెల్ని చేసుకున్న తర్వాత మిగతా పిండిని కలిపి ఉంచుకున్న పిండిని నేను మళ్ళీ నాదుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో రొట్టెల్ని చేసుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ రొట్టెను చేసుకోవడం కోసము చపాతీ చేసుకునే పీటను కర్రను తీసుకోండి. అలాగే ఒక కప్పులో బియ్య పిండిని కానీ లేదా జొన్న పిండిని కానీ తీసుకోండి. బియ్య పిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. బియ్య పిండిని వేసుకోవడం వల్ల రొట్టె అనేది తొందరగా ఇలా తిరుగుతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా చపాతీ పీట మీదకు పొడి పిండిని చల్లుకోండి. ఆ తర్వాత చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని చేత్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. మనం ఫస్ట్ చేత్తో ఇలా రోల్ చేసుకోవడం వల్ల మంచిగా షేప్ అనేది వస్తుందండి. ఎక్కడ కూడా చీలికలు అనేవి రాకోకుండా వస్తుంది. తర్వాత పీట మీద ఉంచేసి ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూరా కూడా ఇలా మనం ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో వచ్చేటట్టు ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి రొట్టెను. ఫస్ట్ మనం చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల రొట్టెను మనం చపాతీ చేసుకునే కర్రతో రోల్ చేసేటప్పుడు ఎక్కడ కూడా చీలికలు అనేవి రాకోకుండా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి రొట్టెను. మీకు ఎంత వీలవుతుందో అంతవరకు చేత్తో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం రొట్టె కిందన కూడా పొడి పిండిని చల్లుకొని పైన పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు చపాతీ చేసుకునే కర్రను తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ఇలా రోల్ చేసేసుకోండి. మనము చపాతీ కర్రతో రోల్ చేసేటప్పుడు ఇలా ఎడ్జెస్ ని మాత్రమే రోల్ చేసుకోవాలండి. మధ్యలో రోల్ చేసుకుంటే మధ్యలో పల్చగా అయిపోతుంది రొట్టె, చుట్టూ కూడా మనం మందంగా వచ్చేస్తుందండి. అందుకోసమే రోల్ చేసుకునేటప్పుడు రొట్టె ఎడ్జెస్ ని మాత్రమే రోల్ చేసుకోవాలండి. రొట్టెను ఇలా తిప్పుకుంటూనే మనము రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు రొట్టె గనక తిరగకుండా ఉంటే మరి కాస్తంత పొడి పిండిని చల్లుకొని ఇలా మనం తిప్పుకుంటూ రోల్ చేసుకోండి. మనం రొట్టెని రోల్ చేసుకునేంత వరకు కూడా మనకు రొట్టె అనేది పీట మీద ఇలా కదులుతూనే ఉండాలండి. అలా గనక కదలకుండా ఉంటే పొడి పిండిని కంపల్సరీగా వేసుకొని మనం రోల్ చేసుకోవాలి. లేకపోతే రొట్టెను తీసేటప్పుడు రొట్టె మొత్తం విరిగిపోతుంది. మీకు ఎంత వీలవుతుందో అంతవరకు ఇలా పల్చగా రొట్టెను చేసుకోండి. రొట్టె పర్ఫెక్ట్గా ఇలా ఎక్కడ విరగకుండా చీలికలు అనేవి రాకోకుండా ఉండాలంటే మనం మెయిన్గా ఉండేదే పిండి కలపడంలోనే అండి. పిండిని ఎంత చక్కగా మనం నాదుకుంటామో అంత బాగా వస్తాయండి రొట్టెలు అనేవి. ఇలా మీకు ఎంత వీలవుతుందో అంత సైజులో మీరు పిండి ముద్దను తీసుకుంటే అంత పెద్దగా రొట్టె అనేది వస్తుందండి. ఇక్కడ చూస్తే ఇంత పెద్దగా ఉంది కదండి రొట్టె. అదే రొట్టె కాల్చుకున్న తర్వాత చాలా చిన్నగా అయిపోతుందండి రొట్టె. ఇలా చేసుకున్న ఈ రొట్టెను పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. మరొకటి కూడా సేమ్ ప్రాసెస్లో మరొక రొట్టెను కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పీట మీద పొడి పిండిని చల్లుకున్న తర్వాత ఇలా చేత్తో పిండి ముద్దను బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చుట్టూరా అంచుల్ని మొత్తం ప్రెస్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా మనం రోల్ చేసుకునేటప్పుడు చీలికలు అనేవి రావండి. అందుకోసమే ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ పొడి పిండిని కింద వేసుకొని ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని చాలా ఈజీగా చపాతీలు ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా మనం ఇలా తిప్పుకుంటూ రోల్ చేసేసుకోవాలండి. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇక్కడ మనం చపాతీల్ని ఎలా పడితే అలా రోల్ చేస్తే వీటికి కుదరదండి. చుట్టూరా మాత్రమే రొట్టెను ఇలా తిప్పుకుంటూనే మనం రోల్ చేసుకోవాలి. అలా రోల్ చేస్తేనే ఎక్కడ కూడా విరగకుండా వచ్చేస్తుంది రొట్టె అనేది. ఎక్కడన్నా మనకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసేసుకోండి. అంతే, సేమ్ ప్రాసెస్లోనే మిగతా పిండిని కూడా ఇలానే రొట్టెలు చేసుకోండి. ఇప్పుడు ఈ రొట్టెల్ని కాల్చుకుందామండి. అందుకోసము రొట్టె పెనాన్ని పెట్టుకోండి స్టవ్ మీద. రొట్టె పెనము బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెను వేసుకోండి. రొట్టెను హై టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ రొట్టెను కాల్చుకోండి. ఇలా రొట్టెను వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కాలనివ్వండి. ఆ తర్వాత తడిగుడ్డతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి రొట్టె మీద. ఇలా తడిగుడ్డతో మొత్తం రొట్టెను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు రొట్టెను కాలనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు రొట్టెను కాల్చుకున్న తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఈ రొట్టెను 1 నిమిషం పాటు కాలనివ్వండి. ఎటువైపు అయితే కాలలేదో అటువైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రొట్టెను బాగా కాల్చుకోండి. మరొకసారి మరొక వైపుకి టర్న్ చేసుకుని ఎటువైపు అయితే కాలలేదో అటువైపుకి ఇలా చెరుపుకుంటూ రొట్టెను కాల్చుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా రొట్టెను కాల్చుకోవడం వల్ల రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా 2 వైపులా కూడా బాగా కాల్చుకున్న ఈ రొట్టెను ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మరొక రొట్టెను కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లోనే రొట్టెను కాల్చుకోండి. ముందుగా తడిగుడ్డతో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో పక్కకు టర్న్ చేసుకుని రొట్టెను 2 వైపులా కూడా బాగా కాల్చుకోండి. చూడండి, రొట్టెను వేసుకున్నప్పుడేమో పెనం ఫుల్గా ఉండేది, అలాగే ఇప్పుడు కాలుతుండగానే ఎలా చిన్నగా అయిందో.
రొట్టె అనేది ఎటువైపు అయితే కాలలేదో అటువైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ రొట్టెను బాగా రెండు వైపులా కూడా కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కూడా కాల్చుకున్న ఈ రొట్టెను ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సాఫ్ట్ జొన్న రొట్టె రెడీ అండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా రొట్టెల్ని కూడా ఎంతో సులువుగా చేసేసుకోవచ్చండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా మంచిదండి. ఇలా జొన్న రొట్టెలను చేసుకొని తింటే తొందరగా ఆకలి అనేది వేయదండి. చిరుతిండలు కూడా తినుకోకుండా ఉంటారు. షుగర్ పేషెంట్స్ అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకునే సాఫ్ట్ జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.